నమస్తే, ప్రభాస్ మీడియాకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. జగన్మోహన్ రెడ్డి వీరుడు, శూరుడు, ఇంకా యుద్ధానికి సిద్ధమై అస్త్రశస్త్రాలని ఆల్రెడీ రెడీ చేసుకున్నటువంటి సమర యోధుడు. ఈ రకమైనటువంటి ఎలివేషన్స్ అన్నీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి పేటీఎం కుక్కలన్నీ చేస్తున్నటువంటి ఒక సోషల్ మీడియాలో న్యూస్ అన్నమాట. అసలు ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఎలివేషన్స్ ఇస్తున్నారు తెలుసా? వైజాగ్లోనే ఉంటా, వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తా అనటం సామాన్యమైన విషయం కాదంట. అసలు అంత అసాధారణమైనటువంటి విషయాన్ని యుద్ధం ప్రకటించినట్లుగా వైజాగ్లోంచి ప్రకటించడం అనేది అసాధారణ విషయం. మా యోధుడు, మా యొక్క సమరధీరుడు నిన్న వైజాగ్ని ఏ విధంగా డెవలప్ చేస్తారో ఆ ఉద్యోగస్తుల సభలో మొత్తం వివరంగా గ్రాఫిక్స్తో సహా చూపించారు. అబ్బో, ఒక్క ఎలివేషన్ కాదండి, రకరకాల ఎలివేషన్లు. అయితే ఇందులో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి త్వరలోనే తన యొక్క పార్టీ సింబల్గా కోడికత్తిని ఉపయోగించుకోబోతున్నాడంట అని చెప్పి చాలామంది వర్గాల్లో టాక్ అండి. అది ఎందుకు అనుమానం వచ్చింది, అసలు ఏంట్రా నాయన ఈ టాక్ ఎందుకు వచ్చిందని వెతికితే నాకు ఒక విషయం అయితే అర్థమైందండి. నిన్న ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి ఆ సభలో ఒక గ్రాఫిక్స్ రూపంలో క్రియేట్ చేసి చెప్పారు కదా, ఆ గ్రాఫిక్స్లో ఒకటి గమనించానండి. ఒక స్తూపంలాగా ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫోటో చూపిస్తాను చూడండి, కనపడుతుంది కదా. ఈ ఫోటోలో ఈ స్తూపం సింబల్, దీని పక్కన మరలా ఆ కోడికత్తి కూడా చూపిస్తాను చూడండి. రెండు కోడికత్తులు ఇలా పెడితే ఈ విధంగా, రెండు కోడికత్తులు ఎదురెదురు పెడితే ఏ విధంగా ఉంటాయి, సేమ్ ఇదే సింబల్ కదా. అంటే తను చెప్పగానే చెప్పినట్లుంది కదా ఈ దృశ్యం. నాకు కోడికత్తి ద్వారా ఒక పక్క బాబాయ్ గొడ్డలి పోటు నాకు కొంత ఉపకరించింది ఎలక్షన్లో గెలవటానికి. అదేవిధంగా ఈ కోడికత్తి చాలా 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 హెల్ప్ అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి స్టైల్లో చెప్తున్నానండి, ఏమనుకోవద్దు. చాలా 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 ఇలా 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 అంటాడు కదా, ఆ స్టైల్లో చెప్తున్నా. చాలా 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 హెల్ప్ అయింది జగన్మోహన్ రెడ్డి కోడికత్తి. అందుకనే ఆ కోడికత్తినే తన సింబల్గా గ్రాఫిక్లో చూపించాడు. చాలామంది వర్గాల్లో ఇదే చర్చ. అంతేకాదు, త్వరలో అంటే ఈ ఎలక్షన్కి కాకపోయినా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కోడికత్తినే తన సింబల్గా మార్చబోతున్నాడా అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారండి. ఇదేం విచిత్రమో నాకు అర్థం కాలేదు. దీనిపైన ప్రతిపక్ష పార్టీలు అయితే పక్కుని నవ్వుకుంటున్నాయి. మేము అమరావతి అది చూపించింది ఏదైతే ఉందో అది చూపించింది నిర్మాణాలు చేపట్టుకుంటూ పోతే దాన్ని ఉత్త గ్రాఫిక్సే అన్నారు. పైగా సచివాలయాన్ని, సెక్రటేరియట్ని కూడా తాకట్టు పెట్టేశాడు. ఇప్పుడు ఈయన మరలా గెలిస్తే ఒక బొమ్మ చూపిస్తున్నాడండి. ఇప్పుడు గెలవక ముందు తాడేపల్లిలో ఉంటాను ఒక బొమ్మ చూపించాడు, ఉన్నాడు అక్కడ. సెక్రటేరియట్ని కూడా అమ్మేశాడు. ఇప్పుడు మరలా ఒక గ్రాఫిక్ బొమ్మను చూపించి వైజాగ్లో ఉంటాను అంటున్నాడు. అక్కడ ఏమి అమ్మబోతున్నాడు త్వరలో, అతను స్కెచ్ ఏం గీసుకున్నాడు రానున్న రోజుల్లోకి అనేది రాజకీయ వర్గాల్లో విశ్లేషణ అండి బాబు. నా విశ్లేషణ అయితే కాదు. అర్థమైంది కదా. ఉంటానండి మరి.